హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక మాకైతే మా ఆయనకు జాగారం ఒక పొద్దు ఉంది. ఇవన్నీ అయితే ఇక మార్కెట్ నుండి తీసుకొచ్చిండ్రు. దాన్ని ఫ్రూట్స్ అనుకోండి. ఇవి పూలు పత్రి అన్నీ దేవునికి అయితే సాయంత్రం పూజకి ఇవన్నీ అయితే ఇక మధ్యాహ్నం ఖాళీగా ఉందరని తీసుకొచ్చుకున్నారు. ఇక మళ్ళీ సాయంత్రం 6 గంటలకైతే ఇక జాగారం దీపాలు పెట్టాలి. దీపాల చుట్టూ అయితే అన్ని ఫ్రూట్స్ పెట్టాలి. అందరూ ఒకే రకంగా పండ్లు తీసుకొచ్చి మొక్కాలనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పూలో పత్రో పండు తీసుకొచ్చి ఆ స్వామికి అయితే మొక్కుతారు. మేమేం ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవైతే గ్రేప్స్ ఫ్రెండ్స్, కందగడ్డ, ఇది అంకులు, యాపిల్స్, ఆరెంజ్, దానిమ్మకాయలు, ఇవన్నీ ఇక పూలు అన్నట్టు, ఇవన్నీ పూలు పత్రి అన్నట్టు. శివుడికి ఇష్టమైనది శనక్కాయ. శివునికి ఇష్టమైన పువ్వు గోగు పువ్వు. ఇక కంపల్సరీ శివరాత్రి రోజైతే ప్రతి ఒక్కరూ ఈ పువ్వు అయితే తీసుకొచ్చి శివునికి పెడతారు. గడ్డలను అయితే ఉడకబెడతా, కడిగి వాష్ చేసి సాయంత్రం ఉడకబెడతా. ఇప్పుడు పక్కన పెడతాను. ఇవైతే ఇవి దేవుని దగ్గర దీపాల చుట్టూ పెట్టాలి. ఇవన్నీ అయితే ఇక మళ్ళీ మాకు అన్నయ్య అన్నీ ఎంగిల్ చేస్తాడు కదా, ఇక దేవుని ఇంట్లో పెట్టేస్తా. కొబ్బరికాయ ఈ సామాన్ అంత ఇంట్లోనే ఉంది. నేనైతే ఇస్తలేను, సాయంత్రం ఇప్పుతా. ఇప్పుడైతే కందగడ్డలు అయితే కొంచెం కడిగేసి మంచిగా నానబెడతా. అయితే కొన్ని దేవుని దగ్గరికి అయితే తీసి పక్కన పెట్టి ఇక వీటిని అయితే మంచిగా వాష్ చేసి పిల్లలకైతే సాయంత్రం ఉడకబెట్టిస్తా. ఇవి దేవుని దగ్గర దీపాల చుట్టూ పెట్టాలి. ఇవన్నీ అయితే ఇక మళ్ళీ మాకు అన్నయ్య అన్నీ ఎంగిల్ చేస్తాడు కదా, ఇక దేవుని ఇంట్లో పెట్టేస్తా. దేవుని రూమ్లో పెట్టేస్తా అన్నీ. మళ్ళీ మా చిన్నోడు మళ్ళీ ఎంగిల్ చేస్తాడు. బయట పెడితే మర్చిపోయి తింటారు పిల్లలు. పూజ రూమ్లో పెట్టుకుంటే సాయంత్రం పూజకు పని చేస్తాయి, పిల్లలు ఎంగిల్ చేయకుండా ఉంటారు. ఆయనకైతే వారంలో ఒక్కరోజు కూడా ఒక్క పొద్దు లేదు. ఒకటి సంవత్సరానికి ఒక్క పొద్దు ఉంది. అది శివరాత్రి జాగారం ఒక పొద్దు. ఈ శివరాత్రి ఒక్క పొద్దులు అయితే ఒక్కొక్కరు వాళ్ళ శక్తిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు. మా ఆయననైతే కఠినంగానే ఉంటారు ఫ్రెండ్స్. అసలు నోట్లో మంచినీళ్ళు కూడా పోయారు. ఇక నైట్ వాళ్ళు ముట్టించుకొని గుడికి వెళ్ళొచ్చినాక అప్పుడు వాటర్ తాగుతారు. ఉండి ఇక వాటర్ తాగేసరికి మా ఆయనకైతే కడుపు నిండిపోతుంది అంటాడు. ఫ్రూట్స్ కూడా అసలు ఎక్కువ తిన్నాడు, కొన్నే తింటాడు. ఒక కందగడ్డ ఒక్కటి మాత్రం బయట పెట్టిన. ఈ కందగడ్డ వాటర్ లేసి కందగడ్డనైతే అంత మట్టి ఉంటాయి కదా, వాటర్లో నానబెట్టిన. కొంచెం అయినాక మంచిగా తెల్లగా కడిగి సాయంత్రం 6 తర్వాత ఉడకబెడతా. దేవుని మందం అయితే ఒక 5 తీసిన. మా పిల్లలకైతే ఇక హాలిడే మంచిగా ఆడుతుండ్రు ఇక్కడ. లక్కీ తమ్ముడు ఎటు పోయిండ్రా? అయ్యో కన్నయ్య ఏం చేస్తున్నావు బిడ్డ? కన్నయ్య ఇక్కడ. అయ్యో ఏం చేస్తాను? అయ్యో సబ్బు అంతా పారవేస్తాడు కదా లక్కీ. బట్టల సబ్బు అంతా ఇది చూడు. అయ్యో బట్టల సబ్బు అంతా ఏంది? జాగారం ఒక పొద్దు భార్యాభర్తలు ఉంటే చాలా మంచిదట. కానీ చిన్నపిల్లలు ఉన్న కాడ ఇద్దరు ఉండాలంటే చాలా కష్టం. వీళ్ళతోనైతే అసలు ఓపిక కూడా ఉండదు వీళ్ళకి చేయాలంటే. శివరాత్రి ఒక్క పొద్దు లేదు కాబట్టి కొంచెం ఈ పనులైతే కొంచెం ఈజీగా చేసుకున్నా. శివరాత్రి జాగరణకైతే మొత్తం పక్క బట్టలు, చాప, డోర్ మ్యాట్లు, కర్టెన్స్ కానుండి మొత్తం ఎండేసిన. ఇంటి ముందట ఎండ రాదనైతే ఇక్కడ మెట్ల మీద ఎండేసిన. పిల్లలు కూడా కిందనే పడుకుంటారు. పిల్లలకు హాలిడే ఉండేసరికి అయితే ఇక ముగ్గురు కలిసి అయితే ఇల్లు వీకి పందిరేస్తుండ్రు. కొంచెం చిన్నప్పుడు పిల్లలు చెప్పిన మాట వినేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళు ఎదుగుతా అంటే అసలు చెప్పినట్టే వింటలేరు ఎందుకో మరి. మా ఆయనకైతే పెళ్లి కాకముందే ఈ జాగారం ఒక పొద్దు ఉంది. పెళ్ళైన కొత్తలో నేను కూడా ఉండాలనుకున్నా కానీ అమ్మో ఈ ఒక పొద్దులు అయితే నా వల్ల అసలు అయ్యేదట్లేదు. ఈ 3 ఆపరేషన్లు అయ్యేసరికి అయితే నా బాడీ అస్సలు తట్టుకుంటలేదు. ఇంట్లో చేసేయడానికి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కానీ ఏదైనా పండుగ వస్తేనైతే నాకు ఆ రోజైతే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంట్లో పనే సరిపోతుంది. పని అయితే అస్సలు తీరదు. ఈరోజైతే నేను పులిహోర పులుసు పెడుతున్నా చింతపండుతోని. మా బిన్ను లక్కీకి అయితే చాలా ఇష్టం. ఎప్పుడో అడుగుతారు పెట్టమని, కానీ కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కదా. ఈరోజు ఇక పిల్లలు ఇట్లా హాలిడే కదా ఇంట్లో ఉన్నారని అయితే చేస్తున్నా. చూడండి ఫైనల్గా మా చింతపండు పులిహోర రెడీ అయింది.
ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో కలుపుతున్నా. మా అమ్మమ్మ చింతపండు పులిహోర బాగా చేస్తుంది. మా బిన్నులక్కకైతే చాలా ఇష్టం, ప్రతిరోజు పెట్టినా కూడా తింటారు. మిగతా ఏ కర్రీస్ కూడా నచ్చవు, ఇది మాత్రం వాళ్ళ ఫేవరెట్ అనుకోవచ్చు. కొంచెం చింతపండు పాతది అయ్యేసరికి కొంచెం నల్లగా కనిపిస్తుంది. మా బిన్ను లక్కి వాళ్ళకైతే కాళ్ళకు పసుపు పెడతా అంటే మా కన్నయ్య వచ్చి వెనక నుండి ఇట్లా మెడలు గట్టిగా పట్టుకుంటాడు. వానికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా మనం తట్టుకోలేము, అట్లా చేస్తాడు. గుడికెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అవుతుందని పిల్లలకైతే అన్నం పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ఇంట్లో మా ఆయన జాగారం దీపాలు ముట్టించిండు. ఇప్పుడు ఇక గుడికి వెళ్తున్నాం, నైట్ 8 అవుతుంది. గుడి దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. గుడి దగ్గరనైతే పెద్ద లైనే ఉంది. ఇక మా అత్తమ్మను కూడా రమ్మన్నాం కానీ ఇక పెద్ద లైన్ ఉందని రానన్నది. కానీ లైన్లలో పెద్దవాళ్ళు అయితే అంతసేపు నిలబడరు కదా, కానీ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. ఏంటిది? గుడి లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ గర్భగుడిలోకి అయితే అందరినీ వెళ్ళనిస్తలేరు. వెళ్ళాలంటే కూడా టికెట్ అనట, అది కూడా ఒక్కరిని పంపిస్తుండ్రు 100 రూపాయలకు. ఇంట్లో 4 ఉంటే లింగం మీద పాలు పోయాలంటే 400 అవుతాయి. ఇవాళ రేపు ప్రపంచం అనేది డబ్బుతోనే నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దేవునికి కనీసం అభిషేకానికి కొన్ని పాలు పోద్దామన్నా కూడా ఒక్కొక్కరికి 100 రూపాయలట. చాలా మంది అయితే అసలు పాలు పోయకనే బయట నుండి దండం పెట్టుకుంటూ వెళ్తుండ్రు. దర్శనం తర్వాత ఇక్కడ పక్కన ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే రామాలయం, ఇంకొకటి కృష్ణుని టెంపుల్. ఈ టెంపుల్స్ లో కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ అందరూ దీపాలు ముట్టిస్తున్నారు. మేము కూడా ఇక్కడ దీపాలు ముట్టించి కొన్ని ఫొటోస్ దిగినాం. అయితే అసలు ఒక్క దగ్గర ఆవులేదు, అటు ఇటు పరిగెత్తడమే సరిపోయింది. ఇక మళ్ళీ పబ్లిక్ ఎక్కువ ఉండేసరికి కొంచెం మళ్ళీ తప్పిపోతాడు అన్నట్టు ఇక కన్నయ్యనైతే చేతిలో పట్టుకోవడమే సరిపోయింది. ఇక్కడ పక్కన గోశాలకు వచ్చినాము. ఇక్కడ పిల్లలైతే ఆవుకి అరటిపండు తినిపిస్తే అస్సలు తింటలేదు. ఇక పక్కన ఉన్న పెద్ద ఆవు దగ్గరికి వెళ్ళి తినిపించమంటే భయపడ్డారు. ఆయన వెళ్ళి తినిపించిండ్రు. ఇక్కడ పక్కన శివపార్వతుల కళ్యాణం పొద్దున జరిగింది. ఇక్కడ శివపార్వతుల దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడ మా గుళ్ళోనైతే మొత్తం శివనామ స్మరణతోనే మారుమోగుతుంది. ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే వచ్చుతోనే ఇట్లా అలసిపోయారు. గుళ్ళో చాలాసేపు నిల్చున్నారు కదా, ఇట్లానే కిందనే పడుకుండిపోయారు. మా శివరాత్రి పండుగ రోజు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.